హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ సండే రోజుది. ఈరోజు పోస్ట్ చేస్తున్నాము. ఈరోజు అయితే పొద్దున్నే లేచి ఇల్లంతా తుడుచుకుంటున్నా, శుభ్రం చేసుకొని నీట్గా తుడుచుకుంటున్నా. రోజు మార్నింగ్ అయితే ఇల్లు తుడుచుకుంటే నీట్గా క్లీన్గా ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు శుభ్రంగా ఉండాలి కదా, అందుకనైతే నేను రోజు లేచి ఇల్లంతా ఊడ్చేసి క్లీన్గా అయితే తుడిచేస్తాను ఇట్లా. ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేయాలి కదా, దానికోసం అయితే పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. నేను 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటిని. ఈ పాస్తా చేయడానికి అయితే కడుక్కొని ఉడకబెట్టేసాను. ఉడకబెట్టాక కూడా మళ్ళీ చల్లటి నీళ్ళు పోయాలి అందులో, లేకపోతే అతుక్కుంటాయి పాస్తాలు మొత్తం. ఇప్పుడైతే పాస్తా ప్రిపేర్ చేస్తున్నా. ఇవి అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్ని. ఇప్పుడైతే పాస్తా ప్రిపరేషన్ కోసం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ తీసుకొని సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ అవన్నీ వేసుకున్నా నేను. ఇప్పుడు పాస్తా అయితే అందులో వేసేసి వేయించేసినాం. అదైతే ప్రిపేర్ అయిపోయింది పిల్లలకి టిఫిన్కి. ఇంకా టిఫిన్ అయితే చేసేసిండ్రు. ఇప్పుడైతే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకుంటున్నా. నేనైతే డైలీ ఇలాగే నీట్గా తుడిచేసుకుంటా. వంట అది ఇది అయిపోయిన తర్వాత మొత్తం అన్ని పనులు అయినాక నీట్గా తుడిచేసుకుంటా కిచెన్ ప్లాట్ఫామ్. రోజు ఇలా క్లీన్ చేసుకుంటే కిచెన్ కూడా అంతా నీట్గా కనిపిస్తుంది. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవి కూడా అయినాయి. తీసేసి ఇంకా ఆరేద్దామని తీసేస్తున్నా. ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే బిర్యానీ చేశాను ఈరోజు. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం? నేనైతే హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్లో చేసిన. సండే వచ్చిందంటే పక్కా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. నేనైతే చాలాసార్లు బిర్యానీ చేశాను. ఎప్పుడు చేసినా చాలా చక్కగా వస్తుంది బిర్యానీ. ఈరోజైతే మా పిల్లలు బాగుందని కడుపు నిండా తినేసిండ్రు. ఇప్పుడైతే 4 అయిందండి టైము. మాకైతే హెల్తీగా డ్రింక్ తాగాలనిపించింది. అందుకే చక్కగా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ లాగా చేసినాము. ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ డ్రింక్ ఫుల్ వీడియో కావాలంటే 100 లైక్స్ చేయండి. ఇంకా నేనైతే రోజుకి ఎన్నిసార్లు ఇల్లు ఊడుస్తానో, ఈరోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఊడుస్తున్నాను. మామూలుగానైతే రోజుకి 4 సార్లు ఇల్లు ఊడుస్తున్నాను నేను. మీరు షాక్ అవ్వచ్చు, కానీ ఇది నిజమే. పొద్దున్న లేచినాక ఒకసారి ఊడుస్తాను, మళ్ళీ పిల్లలు వెళ్ళినాక ఒకసారి ఊడుస్తాను, మళ్ళీ పిల్లలు వచ్చినాక ఒకసారి ఊడుస్తాను, మళ్ళీ నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి ఊడుస్తాను. అమ్మ, ఎన్నిసార్లు ఇల్లు ఊడుస్తానో. ఇంకా సండే వచ్చిందంటే ఎక్కువసార్లే ఊడ్చేసాను నేను. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా పేరెంట్స్కి పని ఎక్కువనే అవుతుంది. మీరేమంటారు? ఈరోజు అయితే పార్క్కి వెళ్దామని ప్లాన్ అయితే చేసుకున్నాం మేము. చూసారా, నేనైతే ఇలా రెడీ అవుతున్నాను పార్క్కి వెళ్దామని. అసలుకే లేట్ అయిపోయింది. నన్నైతే చాలా తొందర పెట్టారండి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే, లేట్ అయిపోయిందని. నేనైతే చకచక్క రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. ఇంకా మీ అందరికీ తెలుసు కదా, పార్క్ అయితే తొందరగా క్లోజ్ చేస్తారు. 7-7:30 అయిందంటే క్లోజ్ చేసేస్తారు కదా. చెప్పడం మర్చిపోయాను, మా ఆడపడుచు వాళ్ళు కూడా మాతో వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు. ఇంకా మేము కూడా తొందరగా వెళ్ళాలని అయితే ఫాస్ట్గా వెళ్తున్నాము. మేమైతే ఫోన్ చేసినప్పుడు ఇప్పుడే రెడీ అవుతున్నామని అన్నారండి వాళ్ళు. తీరా చూస్తే కాకపోతే వాళ్ళు తొందరనే రెడీ అయిపోయారు. ఇంకా తెలిసి మా ఆయన అయితే నన్ను తొందరగా ఫాస్ట్గా రెడీ అయ్యని తొందరగా పెట్టేశారు. ఇప్పుడు దానికోసం అయితే నేను స్పీడ్గా బైక్ పెంచమన్నాను. ఇంకనైతే తొందరగానే చేరుకున్నాం పార్క్ దగ్గరికి. పార్క్ ఎంట్రీ దగ్గరికి అయితే ఇంకా మేము వచ్చేసాము. ఇంకా టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసాము మేము. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే స్వామి వివేకానంద విగ్రహాన్ని అయితే చూసేసామండి. ఇంకా నేను అలానైతే నడుచుకుంటూ వెళ్తున్నాను, అన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ. పచ్చగా చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి మాకు. ఈ పార్క్లోనైతే చాలా చెట్లు ఉన్నాయండి, ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ కనిపిస్తుంది. ఇంకా ప్రకృతిని అయితే అలా ఆస్వాదిస్తూ అలా వెళ్తున్నామండి. ఇక్కడైతే శిల్పాలు కూడా బాగానే ఉన్నాయి, ఎక్కడ చూసినా చాలానే ఉన్నాయి శిల్పాలు మాత్రం. ఇంకా లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. అలా ముందుకైతే మా ఆడపడుచు వెళ్తూనే ఉంది, చూసారా. ఇక్కడ ఒక శిల్పం. పార్క్ అంటేనే గ్రీనరీ, గ్రీనరీ అంటేనే పార్క్ అండి. ఎక్కడ చూసినా పచ్చదనమే, చాలా పీస్ఫుల్గా ఉంది కదండి. చూడండి, నాకైతే ఇంట్లో నుండి బయటికి రాగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ చెట్లను అవన్నీ చూస్తుంటే. ఇక్కడైతే ఒక శిల్పం చూసానండి నేను. ఇంకా మాడపడిచి అయితే అది చాలా బాగుంది అంటుంది. నాకు కూడా చాలా నచ్చాయండి శిల్పాలు.
చూసారా వెళ్తుంది చూడండి అన్నీ చూసుకుంటూ. తనే మా ఆడపడుచు. ఇంకా నేను కూడా అవన్నీ చూస్తూ ముందుకెళ్తున్నాం. అవును చాలా బాగున్నాయి అనుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉన్నాం. చూడండి మా ఆయన, మా పిల్లలు అందరూ ఫాస్ట్గా నడుస్తున్నారు. ఇంకెక్కడ చూసినా ఫోటోషూట్లేనండి. దానికోసం అయితే ఇక్కడ వాళ్ళు అన్నీ సెటప్ చేసి పెట్టుకున్నారు. చూడండి ప్రతి సండే వచ్చిందంటే ఇక్కడ ఇలాగే ఫోటోషూట్లు చేసుకుంటారు. ఫోటోషూట్కి అయితే ప్రతి సండే సెటప్ చేసుకొని అవి చేసుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. పిల్లలు కూడా బోటింగ్ వెళ్దామని అడుగుతున్నారు. మేము కూడా బోటింగ్ తీసేసాము కానీ ఆ వీడియో అయితే తీయలేదండి. మేము ఫ్యామిలీ మొత్తం బోటింగ్ చేసేసాము. ఇంకా చాలానే టైం అయిపోయిందండి. చూస్తూనే కొంచెం చీకటిగానే కూడా అవుతుంది. నేను మా ఆడపడుచు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. పిల్లలు అయితే ఆగట్లేదు, ముందుకెళ్ళి చాలా ఆడుకుంటున్నారు వాళ్ళు. మేము వాళ్ళతో తిరుగుతూ అలా చూస్తూనే ఉన్నాం. చూడండి ఇలా పిల్లలైతే ఇది ట్రైన్ లాంటి ఉందని చెప్పి అది ఎక్కుదామని మారం చేసిండ్రు. ఇదేంటో నాకు కూడా తెలియదు. చుట్టూ తిరుగుదామని అయితే ఎక్కేశారు. ఇప్పుడు ఇంకా మా పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు అయితే ట్రైన్ ఎక్కేసి వాళ్ళైతే తిరుగుతున్నారు. అప్పటి నుండి అయితే మారం చేసిండ్రు బాగా, ఇది ఎక్కుదాం అని చెప్పి. ఇప్పుడైతే ఎక్కేసి చాలా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇందులోనైతే ఇక్కడ ప్లే గ్రౌండ్ లాగానైతే ఉంది. ఇంకా పిల్లలు అయితే దాన్ని చూసి వెళ్దామని అయితే అన్నారు. ఇంకా మేమైతే అక్కడికి వెళ్తున్నాం. అందులో స్వింగ్ అయితే ఊగుతామని చెప్పేసి అల్లరి చేస్తున్నారు. మా ఫ్యామిలీ మొత్తం అయితే స్వింగ్ అయితే ఊగేసాము. ఇక్కడైతే ఇంకో శిల్పం కనిపించింది. దాన్ని చూస్తూనే ఉన్నాం. చీకటి అయిపోతుంది కానీ సరిగా కనిపించట్లేదు మాకు. ఇంకా మా పిల్లలు అయితే కార్ డ్రైవింగ్ చేస్తామని చెప్పి ఒకటే అల్లరి. ఇంకా వెళ్ళారు, చేస్తున్నారు చూడండి. ఇంకా పిల్లలైతే వాళ్ళ ఆటలు వాళ్ళవే. ఇంకా పిల్లలకేం చాలా ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా మేము పెద్దవాళ్ళమైతే వాళ్ళని చూస్తూనే ఉండిపోయాం. ఇక్కడ మా పాప మారం చేస్తుంటేనే స్వింగ్ ఊపుతూనే ఉన్నాను. ఇక్కడైతే ఏదో బ్రిడ్జి లాగుంది. పిల్లలైతే దాని మీద ఆడతామని అయితే ఎక్కుతున్నారు. ఇంకా ఆడి అలసిపోతున్నారు. ఇంటికైతే వచ్చేసాం మేము. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.